హాయ్ వెల్కమ్ టు స్మైలీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చానండి. రెసిపీ ఏమనుకుంటున్నారా? ఎగ్ పొటాటో ఉక్కిరి ఫ్రై అండి. ఎగ్ పొటాటో కర్రీ కాంబినేషన్ సూపర్ కదా, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పొటాటో ఎందులో వేసినా సరే ఇంకా టేస్ట్ అంటే టేస్టే. సో ఎగ్తో పొటాటో ఫ్రై ఎలా చేస్తున్నామో ఉక్కిరి చేసుకుందాము, చూద్దామా మరి. ఫస్ట్ వచ్చేసి ఎగ్ను వచ్చేసి పైన స్కిన్ రిమూవ్ చేసుకొని నీట్గా కట్ చేసుకొని సైడ్కి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకుందాం. అండ్ టమాటో కొంచెం గ్రీన్ చిల్లీ కట్ చేసి కూడా సైడ్కి పెట్టుకుందాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత వచ్చేసి డైరెక్ట్గా వచ్చేసి పొటాటోస్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసేసుకుందామండి. ఇవి వచ్చేసి ఒక 2 minutes అలాగా ఫ్రై చేయాలి. బాగా కలిపేసేసుకొని అలా ఫ్రై చేసి లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఇది కొంచెం కానీ హైలో ఉంది అనుకుంటే స్టిక్కీగా ఉంటుంది పాత్రకి, అది గట్టిగా అంటుకుపోతాయి. అందుకే లో ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. క్యాప్ క్లోజ్ చేసి ఒక 2 minutes విడిచిపెట్టుకుందాం. ఈ లోపల వచ్చేసి మనం ఏంటి కావాలి, ఎగ్ కదా కావాలి మనకి. ఎగ్ తీసుకొని దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిపేసుకొని ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, దానికి వచ్చేసి టమాటో కొంచెం వేసుకున్నాం, అండ్ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం, అండ్ డ్రై చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం డ్రై పౌడర్, కొంచెం పొడి కారం. నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ తీసుకున్నానండి, కొంచెం కారం ఎక్కువే ఉంటుంది, కొంచెం పెప్పర్, అండ్ కొంచెం ఉక్కిరి మసాలా, అండ్ కొంచెం కర్రీ మసాలా. ఇవన్నీ తీసేసుకొని ఫస్ట్ వచ్చేసి మనం చేయితో కలిపేసుకోవాలండి. ఇవి స్పూన్తో కంటే చేయితో కలిపేసుకుంటే ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అన్నీ కూడా ఈ పౌడర్స్ అన్నీ బాగా పట్టుకుంటాయండి. ఇది మనం కర్రీలా కలిపేసుకున్నది కాదు కదా, ఇందులో అప్పుడు ఎగ్ మనం కట్ చేసి వేసుకోవాలి. ఫస్టే ఎగ్ వేసుకున్నామంటే ఇవన్నీ నీట్గా కలిసేది లేదు. అందుకే ఇవన్నీ చేయితో బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దాంట్లో ఒక ఎగ్ పగలు కొట్టేసుకుందాం. ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు. నేనైతే వేసుకోలేదు, నాకు అలా ఇష్టం ఉండదు, అందుకే నేను వేసుకోలేదు. బట్ ఇష్టమైన వాళ్ళు వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గ్రీన్ చిల్లీ కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవచ్చు, అండ్ పెద్దవి కూడా కట్ చేసి వేసుకోవచ్చు. కిడ్స్ తింటారు అంటే మనం కొంచెం అలా పెద్ద పీసెస్ వేసామంటే అవి తీసేసేయడానికి బాగుంటుంది. పెద్దవాళ్ళని తినేటప్పుడైతే ఇంకా పర్వాలేదు, అందుకే ఇద్దరికి ఉపయోగపడేలాగా చేశాను. దీన్ని బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు మీరు చూసారు కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకొని నీట్గా బాగా కలిపేసుకుందాం. ఓకే, ఈ లోపల వచ్చేసి పొటాటో చూద్దామా మరి. బాయిల్ అయిపోయిందండి, ఆల్మోస్ట్ 70% బాయిల్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ ఎగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి ఆ పొటాటో మీద నుంచి అలా వేసేయాలండి. అంటే ఆమ్లెట్ని రెడీ చేసినట్లు వేయాలి. ఒకే దగ్గర వేసేస్తే అంతా స్ప్రెడ్ అవ్వకుండా కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. అందుకే ఆ పొటాటోస్ మీదన ఆమ్లెట్ మాదిరి అలా అంతా కూడా అప్లై చేసినట్లు వేసుకున్నాము అంటే మొత్తం అంతా కలిసి ఎగ్ ఫ్రై అవుతుంది. సో ఇది ఫ్రై అవ్వాలి కదా, అందుకని చెప్పేసాను అలా ఆమ్లెట్ మాదిరి వేయమని చెప్పాను. ఇలా వేసేసుకొని నీట్గా సర్దేసుకొని క్యాప్ క్లోజ్ చేసి ఒక 2 minutes కానీ అలాగే లో ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుంది అండ్ ఫ్రై అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి కానీ, దోశలోకి కానీ, చపాతీ పరోటాలకు కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రాగి సంకటిలోకి అయితే చాలా మంచి కాంబినేషన్ అండి. ఇది పెరుగన్నంతో బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. బట్ ఈ రెసిపీ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, క్యాప్ తీసి చూద్దామా మరి. అంతా కూడా బాయిల్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది కూడాను. ఇప్పుడు దాన్ని అలాగా డ్రైగా వస్తుందండి. దీంట్లో ఎక్కువగా ఆయిల్ వేయని అవసరం లేదు. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది కదా. మనం ఎక్కువ దీంట్లో ఆయిల్ వేయలేదు కనుక అన్నీ నార్మల్గా తీసుకున్నాం. అండ్ పిల్లలు అయితే ఇష్టంగా చక్కగా రైస్తో తింటారండి. మీరు కూడా ఇప్పుడు నేను చేసే పద్ధతిలో మీరు చేశారని చాలా బాగుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉండదు. బ్యాచిలర్స్కి అయితే చాలా తొందరగా అయిపోతుందండి. ఎక్కువగా బ్యాచిలర్స్ ఇలాంటివి చేసుకుంటే కర్రీ కొంచెం
ఎక్కువగా వస్తుంది అండ్ మన రైస్ అంతటితో సరిపోతుంది. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరికీ కూడా తినడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుందండి. ఎంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా? స్మెల్కే తినేసేయాలనిపిస్తుంది నాకైతే. రైస్ పెట్టుకునే వరకు కూడా ఆగలేకపోతున్నాను, చూసారా? దీనికి మనం రసం కాంబినేషన్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి. సాంబార్ కూడా వేసుకోవచ్చు, బట్ ఈ టేస్ట్కి అయితే మాత్రం రసం అయితేనే మంచి టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రసంతో. ఇప్పుడు చెప్పే విధంగా ఎగ్ పొటాటో ఫ్రై కర్రీ తయారు చేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేశారంటే మీకే తెలుస్తుంది. చాలా చాలాగా టేస్టీగా ఉందండి. వావ్, సూపర్ అబ్బా. ఇప్పుడు రసంతో కూడా టేస్ట్ చేద్దామా? స్మెల్ అయితే అద్దరిపోతుంది తెలుసా? టేస్ట్ అయితే ఇంకా మరి చెప్పలేం, వేరే లెవెల్లో ఉందండి. నిజమండి, నమ్మరా? ఉత్తి కర్రీ తినాలనిపిస్తుంది నాకైతే. చాలా చాలా టేస్టీగా ఉంది. వావ్. ఓకే, మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రసం కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రసం కాంబినేషన్లో తయారు చేయండి.